హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. సాధారణంగా ఇంటర్వ్యూస్ అంటే ఫేస్ టు ఫేస్ కూర్చొని చేస్తూ ఉంటాం, కానీ ఈయన్ని ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి చేస్తే నన్ను ఎక్కడ ఫ్లడ్ చేసేస్తాడేమో అని చెప్పి పక్కన కూర్చొని స్టార్ట్ చేశాను. ఇది కూడా డేంజరే అనుకోండి, బట్ ఏదో బాగుందని ట్రై చేస్తాను. ఇంతకీ గెస్ట్ ఎవరంటే, ఓ సారీ నేను కూడా మర్చిపోయి ఈయన మొహం క్లోజ్ చేసుకున్నందుకు. 1 సెకండ్. పాల నుంచి వస్తుంది వెన్న, ఇప్పుడే నేను తిన్నా, ఆయనే మన కన్నా, ఆయనే మన కన్నా. సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది సార్. అప్పుడే ఆల్రెడీ ఇంట్రో కూడా ఇచ్చేసా. ఓ చాలా ఫాస్ట్ ఉన్నావు నువ్వు. మరి మీ అంత ఫాస్ట్ కదలే. నా ఫాస్ట్నెస్ నువ్వు ఎప్పుడు చూసావండి? ఓపెన్ చేస్తే ఇన్స్టాలో యూట్యూబ్లో అన్నీ అవే కనబడుతున్నాయి. అదేంటి ఇన్స్టాలో కూడా వస్తున్నాయి. నేను అవి వేరే సైట్లో ఇస్తుండే కదా అవన్నీ. నేను అంత సైట్ వరకు వెళ్ళలేదులే, ఎల్లుంటే ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు. అవునా? మరి ఏంటి? కాసేపు నేను యాంకర్ నన్ను మర్చిపోండి, మీరు కూడా మాస్టర్ అని మర్చిపోండి. ఓకే, మర్చిపోయి మరి లవర్ అని ఫిక్స్ అయిపోనా? సార్ కెమెరాలు ఉన్నాయి సార్. మరి లేకపోతే ఓకేనా? చెప్పండి సార్. ఇదంతా కాదు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మీరు ఏం చేస్తుంటారు? నేనా ఇలాగే టైంపాస్ కాకపోతే మీ ఇలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటా. జనరల్గా మనిషికి ఒకటే లివర్ ఉంటుంది. జనరల్ వద్దా అండి, నాకు రిజర్వేషన్ కావాలి. అంత పైసలు ఎక్కువైనాయా? పైసలు మంది పైసలే కదండి. ఏం కాదులే, చెప్పండి. జనరల్గా పోనీ రిజర్వేషన్గా చెప్పండి. మనిషికి ఒకటే లివర్ ఉన్నట్టు ఒకటే లవర్ ఉండాలి. అంతమంది లవర్ వేసుకుని తిరుగుతారు. మనిషికి ఒకటే లివర్, మళ్ళీ మనిషికి 2 కళ్ళు ఉన్నట్టు 2 పిల్లలు ఉండొద్దండి. మీరు పెళ్లి చేసుకున్నారా? చేసుకుందామని ప్లాన్లో ఉన్నా. అన్అఫీషియల్గా చాలా చేసుకున్నా, అఫీషియల్గా చేసుకోవాల్సింది ఉంది. ఓకే, ఎలాంటి అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నారు? ముసిల్దైనా కానీ నాకు బాధలే. మీలాంటి అమ్మాయిని అయితే అసలుకే కాదు. సార్ జనరల్గా మీకు ఏమంటే ఇష్టం? అంటే అమ్మాయిలు, మందు, సిగరెట్ ఇవి కాకుండా ఇంకా కొత్తగా ఏమైనా చెప్పండి. కొత్త అమ్మాయి అంటే ఇష్టం. మారవు కదూ, జీవితంలో మారవు కదూ. సరే, ఏంటి ఈ మధ్య ఈ డ్యాన్స్ షోలోను ఏమంటారు షార్ట్ ఫిలిమ్స్లో ఆర్ ప్రైవేట్ సాంగ్స్ ఇందులో ఎక్కడ కనిపించట్లేదు, దానికి కారణం ఏంటనేది మేము తెలుసుకోవచ్చా? పిలవట్లేదు. వాళ్ళు పిలవట్లేదు. వాళ్ళకు కూడా తెలిసిపోయింది అనమాట మీరు డాన్స్. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏమైనా, యాక్టింగ్ అలాంటివి ఏమైనా పెట్టుకున్నారా ఏంటి? ఎలాగో డాన్సింగ్ వరకు అదే చెప్పారు కదా, అట్లా లవర్గా ఫిక్స్ అవ్వమని. ఆ వీడియో తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి స్టార్ట్ అవుదామని. సార్ ఈ వీడియో నా మొగుడు చూశాడంటే. ఏ మొగుడు? అది చెప్పకూడదు. ఓకే, ఫస్ట్ ఓడా సెకండ్ ఓడా? అది కూడా చెప్పను. మేము ఇంతకు ముందు చూస్తున్న కన్నాని ఇప్పుడు ఎందుకు చూడలేకపోతున్నాం? ఎందుకంటే మీ కళ్ళు దొబ్బినాయి కాబట్టి. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు. చెప్పండి మరి, లేకపోతే మీకు సైట్ అయినా వచ్చి ఉండాలి. ఇంతకు ముందు ఏ డాన్స్ షోస్ చూస్తున్నా కన్నా మాస్టర్ అంటే చిన్న వయసులోనే ఎంత క్రియేటివిటీగా స్టెప్స్ ని ఎలా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒకటి ఉండేది. అది ఇప్పుడు రావట్లేదంటే మీ మైండ్ దొబ్బిందా, లేకపోతే ఎవరైనా తొక్కేస్తున్నారా? నన్నెవరు తొక్కుతారని నేనే తొక్కేసుకున్నాను నేను. అదేంటి? అంటే అది ఎవరో ఒకరు ఎందుకు తొక్కడం, మనం తొక్కేసుకోవడం బెటర్ కదా. అంటే మీకు ప్లాన్స్ ఏం లేవంటున్నారా ఫ్యూచర్లో ప్లాన్సా? ఉందండి. ఒక 2 పిల్లలు, 4 పిల్లలు, చాలా ఉన్నాయి. చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి. మరి వెనకాల ఆస్తులు బాగానే బలంగా పెట్టుకున్నారా? 2 పిల్లల్ని చూసుకోవాలంటే ఉండాలిగా. అంటే ఆస్తుల్ని చూసి వచ్చే పిల్లలు నాకు వద్దండి. అంటే ఆ 2 పిల్లల్ని కూడా పెట్టుకునేది వాళ్ళ ఆస్తుల్ని నేను చూసి. మీకు విషయం తెలుసా?
తెలీదు, చెప్తే తెలుస్తుంది. ఆస్తులు ఉన్నా సరిగా చెప్తే దేకట్లేదు. సరిగ్గా. కటింగ్లు ఎక్కువైపోతున్నాయి లేదా చంపేయడాలు. మీరిద్దరు పెళ్ళాలన్నారు, మీ ఫ్యూచరు ఓకే. ఏముందండి, ఇంట్లో డ్రమ్ములు, ప్రెషర్ కుక్కర్లు అన్నీ అవాయిడ్ చేస్తా అంతే. ఫ్రూటీ జ్యూస్ కూడా తాగడం మానేస్తా. ఫుడ్ తింటారుగా? ఏమో బయట తింటాను నేను. ఇంకెందుకు వాళ్ళని చేసుకుని పెట్టుకోవడం? నేను తింటాను, వాళ్ళని తింటాను కాబట్టి. ఫుడ్ బయట తింటాను, నేను ఇంట్లో వచ్చి వాళ్ళని తింటాను. అంటే మీరు ఇద్దరు పిల్లలు కదా, సెపరేట్గా పెడతారా వేరే వేరే బెడ్రూమ్స్లో, లేకపోతే ఇద్దరిని ఒకే చోట ఒకే రూమ్లో పెడతారా అని? అంటే మీకు చాలా వైల్డ్ ఫ్యాంటసీలు ఉన్నాయి అయితే మీకు కూడా. మీరిద్దరు పిల్లల్ని చేసుకుంటున్నప్పుడు మాకు డౌట్స్ రావా? నేను అది నా పర్సనల్ అండి. నేను అంటే లైక్ మీకు అంతే కావాలి అనుకుంటే మీరు వచ్చి చూడొచ్చు. మీరు చూపిస్తారా? మీరు చూసారు కదా, చూడలేదా? అంటే వచ్చి చూడొచ్చారు అంటుంటే మీకు ప్రాబ్లం ఏం లేదా? అంటే నాకేం ప్రాబ్లం లేకపోతే మీకు ఓకేనా? ఓకేనా? నేను అలా అనట్లా. మరి పని చేయండి, లైవ్ పెట్టేయండి. నా ఒక్కదానికి ఎందుకు, ఇంకా అందరికి అందరికి పెట్టొద్దు, మీ ఒక్కదానికి చూపించచ్చు. చెప్పండి. బేసిక్గా ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారు? కన్నా లైఫ్ మొత్తం ఓపెన్ బుక్ టైప్, ఏదన్నా పెళ్ళాలైనా ఆర్ వేరే పర్సనల్ లైఫ్ అయినా ఓపెన్గా ఇలా చెప్పేస్తాను. లే పెళ్ళాలు ఒక్కటి ప్రైవేట్, మిగతా ఓపెన్ బుక్. ఓకే. మీరు ఎన్ని పేజీలు అంటే అన్ని పేజీలు చదువుకోవచ్చు. ఓకే. మీరు జోక్స్ ఎక్కువ వేస్తారా, ఎక్కువ ఫ్లడ్ చేస్తారని విన్నాను, కానీ మరీ ఇలా ఉంటుందని నాకు లైవ్లో అర్థమైంది. సో ఇది కొంచెం పక్కన పెట్టి సీరియస్గా మా వ్యూవర్స్ కోసం, నేను జనరల్గా మీ గురించి ఎప్పుడు విన్నానంటే డాన్స్ ప్లేస్లో మీరు కొరియోగ్రాఫర్గా చేసినప్పుడు విన్నా. ఓంకార్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా చాలా చిన్నోడు, బట్ అయినా ఇంత క్రియేటివిటీగా చేస్తాడు అది అని చెప్పి. అసలు అంత డాన్స్, ఆ క్రియేటివిటీ మీకు ఏ వయసు నుంచి స్టార్ట్ చేశారు డాన్స్ వేయడం? అంటే బేసిక్గా నాకు లైక్ ఈ ఫీల్డ్ అంటే ఏదైనా ఫీల్డ్లో లైక్ అందరూ చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయడం ఇష్టం. అంటే నేను కొరియోగ్రఫీ చూస్ చేసుకోవడం కూడా వై ఓన్లీ ఆఫ్టర్ 2025, ఎందుకు బిఫోర్ కూడా చేయొచ్చు, జస్ట్ దాన్ని మనం ప్రూవ్ చేయాలి. సో ఆ బేస్లో నేను నా లైఫ్ని ఎక్కువ నేను క్రిటికల్లో పెడుతూ ఉంటా, అంత పెద్ద ఛాలెంజెస్ కూడా తీసుకుంటూ ఉంటా. సో అదే ఛాలెంజెస్ వల్ల నేను అంత తక్కువ ఏజ్లో నాకు లైక్ ఇంత రావడం దొరికింది. అదే తక్కువ ఏజ్లో అన్ని పోవడం కూడా జరిగింది. ఎందుకంటే రిస్క్ అనేది తీసుకున్నప్పుడే వస్తే బోనస్ వస్తుంది, లేకపోతే లైఫ్ కిందకి వెళ్ళిపోతుంది. బట్ అలాంటి రిస్క్స్ ఒక 10 రిస్క్లో 9 దీంట్లో మీరు ఫెయిల్ అయినా కూడా ఒక్క రిస్క్ పాస్ అయినా కూడా మీ లైఫ్ సెటిల్ అనమాట. సో ఆ బేస్లో నేను ఏం చేస్తూ ఉంటా అంటే కొరియోగ్రఫీ కానీ ఏదైనా కానీ ఎక్కువ లైక్ అందరు నార్మల్గా ఇలా థింక్ చేస్తారు, నాకు కూడా ఒక థాట్ వస్తుంది ఇలాగే చెయ్యాలి అని. ఆ థాట్ని పక్క పెట్టి ఇంకొకలా థింక్ చేస్తూ ఉంటాను అనమాట. సో దానికి సీక్రెట్ ఇదే. సో నన్ను ఇక్కడ వరకు ఆ క్రియేటివిటీ అని అదే అని ఏజ్ అనేది డజంట్ మ్యాటర్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. మీరు ఎన్ని పనులు చేస్తున్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారు, మీరు లైక్ ఎంతగానో మీ బ్రెయిన్ని యూజ్ చేస్తున్నారు అనేదే పాయింట్ అంతే. ఇప్పుడు అలాంటి పెద్ద షోస్లో చేస్తున్నప్పుడు ఏజ్ అనేది మ్యాటర్ కాదు, బట్ మనకు ఉంటుంది కదా కొంచెం మనకన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు, చేయగలుగుతామా లేదా అలా ఫీల్ అయ్యారా ఎప్పుడైనా? కొంచెం లో కాన్ఫిడెన్స్. అంటే నేను స్టార్టింగ్ టైంలో స్టార్టింగ్ నేను డీలో స్టేజ్ ఎక్కేటప్పుడు స్టార్టింగ్లో నాకు అనిపించింది లైక్ అబ్బో, అంటే నాకన్నా సీనియర్స్ కొరియోగ్రాఫర్స్ అదే స్టేజ్ మీద 5 years నుంచి 3 years నుంచి 4 years నుంచి ఎక్స్పీరియన్స్ అయిన కొరియోగ్రాఫర్స్ నేను కాంపిటిటివ్గా వస్తున్నా. ఏంటి అనేది ఒక షెడ్యూల్ ఆలోచించిన ఇవ్వగలుగుతానా లేదా అనుకొని. బట్ నేను అదే షెడ్యూల్లో అదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్తో అంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న కొరియోగ్రాఫర్స్ అందరినీ డిఫెక్ట్ చేశాను అనమాట. లైక్ నా స్టార్టింగే నేను వాళ్ళని లైక్ అక్కడ నేను నాకు బ్యాటిల్స్ జరగడం, అక్కడ నేను విన్ అవ్వడం, సో అది నాకు చాలా బూస్ట్ ఇచ్చింది. సో నాకు అక్కడ అర్థమైంది అనేది ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఛాలెంజ్. ఇదేం కాదు లైక్ ఎన్ని సీజన్లు చేశారు ఏం చేశారు అనేది మ్యాటర్ కాదు, బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది మ్యాటర్. సో ఆ బేస్లో దాని తర్వాత నుంచి నాకు ఎప్పుడు ఏం అనిపించలేదు. సో టాలెంట్ అనేది ఏజ్ని కన్సిడర్ చేయదు బేసిక్గా. ఎందుకంటే 50 ఏళ్ళ ముసలోడు ఒక 20 ఏళ్ళ పోరోడు కూడా ఉన్నా కూడా ఇట్స్ ఆల్ అబౌట్ వాళ్ళ థాట్ ప్రాసెస్. వాడు ఎంతవరకు ఇది చేస్తున్నారు, వాడు ఎంతవరకు థింక్ చేస్తున్నారు. ఎందుకంటే థింకింగ్ ఇస్ మనీ అనమాట. దీన్ని మనం ఎంత వాడితే మనకు అంత అమౌంట్ వస్తుంది. సో ఆ బేస్డ్ పైన ఇప్పుడు మరి కన్నా అంత క్రియేటివిటీగా చేసిన చిన్న వయసులో అంత చేసినప్పుడు ఎందుకు ఏ కంటెస్టెంట్ని లాస్ట్ వరకు తీసుకెళ్ళి విన్నింగ్ దాకా తీసుకెళ్ళకపోయారు? ఇక విన్నింగ్ దాకా తీసుకొని వెళ్ళాలంటే బట్ టు బి హానెస్ట్గా చెప్పాలంటే నేను గెలవాలి అనేది అయితే ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే మీరు చూస్తే నార్మల్గా నా స్టెప్స్ ట్రెండింగ్ అయినట్టు
లైక్ నేను ఒక ట్రెండింగ్లో వచ్చినట్టు, నేను ఒక ట్రెండ్ మార్క్ క్రియేట్ చేసినట్టు ఒక విన్నర్ కూడా ఆ మార్క్ క్రియేట్ చేయలేదు అని అయితే నేను అనుకుంటున్నా. బేసిక్గా నాకేందంటే ఐ లవ్ టు ఇంప్రెస్ అనమాట. నాకు ఎలా అంటే నా ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడం ఇష్టం. లైక్ నేను ఒక పని చేస్తున్నానంటే ఆ పని త్రూ ఒకరు నన్ను ఇష్టపడాలి, ఆ పనిని వాళ్ళు మెచ్చుకోవాలి. విన్నింగ్ లూజింగ్ అనేది ఏముందండి, ఇప్పుడు నేను షోలో ఉన్నాను కాబట్టి మీరు విన్ అయ్యారా, ఫైనల్ వరకు తీసుకొని వెళ్ళారా అని అడుగుతున్నారు. అదే ఆ డీ షో కోసం కలలు కానీ ఇంకా ఆ స్టేజ్ కింద ఉన్నాడు ఆడ పరిస్థితి ఏంటి? సో మనం ఆ స్టేజ్ ఎక్కుతున్నామంటే విన్ అయినట్టు ఆల్మోస్ట్. కొందరిది ఎలా ఉంటుంది డ్రీమ్, ఆ స్టేజ్ ఎక్కితే చాలు, విన్నింగ్ లూజింగ్ అయినా పర్వాలేదు, బట్ అలాంటి ఛాన్స్ నాకు వచ్చింది. సో ఇక్కడ చెప్పండి, విన్నింగ్ లూజింగ్ అనేది కన్సిడర్ Actually, చేయవచ్చా? నాకు మీ లాజిక్ అర్థం కాలేదు. ఇప్పుడు ఒక రేస్లో మనం పాల్గొంటున్నామంటే ఖచ్చితంగా విన్నింగ్ అనే హోప్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. జనాల్లో ఏమన్నారు, ఒక క్రేజ్ని అయితే నేను క్రియేట్ చేశాను. జనాల్లో క్రేజ్ క్రియేట్ అయినప్పుడు విన్నింగ్ అనేది ఎందుకు రాలేదనేది నాకు తెలియట్లా. విన్నింగ్ అనేది ఎందుకు రావట్లేదు అంటే ఇంకా మేబీ నా ఆపోనెంట్ ఇంకా బాగా కష్టపడి ఇంకా గట్టి ఇచ్చిండేమో ఆ టైంలో, అతను ఇంకా గట్టి చేసిండు, నాకు ఇంకా గట్టి కాంపిటీషన్ ఇచ్చిండు. సో దట్స్ అ మ్యాటర్ అనమాట. అంటే విన్ అవ్వడమే సక్సెస్ అంటే చాలా మెంబర్స్ ఉన్నారు ఇప్పటికి, లైక్ విన్ కాకుండానే ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మీ ఆపోనెంట్ మీకన్నా బాగా చేశారంటే అక్కడ మీది ఫాల్టా లేదంటే మీ కంటెస్టెంట్ది ఫాల్టా అని అంటున్నారా? చాలా సీజన్స్ చేశారు కదా. ఇట్స్ ఆల్ అబౌట్, ఇప్పుడు ఒక కంటెస్టెంట్ వాళ్ళది వీళ్ళది ఎవరిది ఫాల్ట్ ఉండదు, ఒక కొరియోగ్రాఫర్దే ఫాల్ట్ ఉంటుంది. వాళ్ళు ముందుకు వెళ్ళట్లేదంటే ఒక కొరియోగ్రాఫర్ పైననే ఉంటుంది. సో చూడండి, మేము ఒకసారి నేను ఎలిమినేట్ అయ్యేటప్పుడు డి లెవెల్లో ఎలిమినేట్ అయ్యేటప్పుడు 0.5 మార్క్స్తో ఎలిమినేట్ అయ్యా. సో ఇంకొకసారి ఏమైంది, ఫైనల్ క్వాలిఫికేషన్ అయ్యా, నా హెల్త్ బాగాలేక నేను రిటర్న్ వచ్చేయడంతో కొరియోగ్రాఫర్ లేరని మా వాళ్ళని, అఫ్కోర్స్ కొరియోగ్రాఫర్ అటెండ్ ఉండాలి. సో ఇలాంటివి చాలా జరిగినాయి. బట్ విన్నింగ్ కూడా మేము డాన్స్ ప్లేస్లో కూడా చూసుకుంటే సేమ్ 0.5. సో ఆ 0.5తో ఓడిపోవడం అనేది నేను ఎక్కువ లూజింగ్గా కన్సిడర్ చేయ. ఇఫ్ నేను ఎలిమినేట్ అయితే ఎలిమినేట్, ఇంకా ఏం చేస్తాం చెప్పండి, తూర్పు సైడ్ దండం పెట్టడమే. ఇప్పుడు డాన్స్ విషయంలో మీకు మేల్ ఫీమేల్ డాన్స్ విషయంలో కొంచెం ఆ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా మీకు? మేల్ ఫీమేల్ అనేది ఏమి ఉండదండి, ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్ట్ అనమాట. మనకు వచ్చే కంటెస్టెంట్ని మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, మన కాంపిటీషన్లోకి ఎలా రన్ చేపిస్తున్నాం, ఎలా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. సో అది అన్నమాట పాయింట్. మెయిల్ వస్తే మెయిల్ త్రూ వాళ్ళ సాంగ్స్ వాళ్ళు తగ్గట్టు, ఫీమేల్ వస్తే ఫీమేల్ తగ్గట్టు. సో యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా ఎవరిని ఇచ్చినా చేయాలి. మరి ఒక ఇంటర్వ్యూలో ఎందుకు నాకు ఇప్పటి వరకు అందరినీ ఫీమేల్ కంటెస్టెంట్స్నే పెట్టారు, సో నాకు అది చాలా మైనస్ అన్నట్టు మాట్లాడారు? లేదు, అది మైనస్ అని కాదు, మీరు ఆ ఇంటర్వ్యూ ప్రోమోనే చూసారు. ఓకే, ఫుల్ వీడియో చూడాలి. మీరు ఇలాంటి ఇంటర్వ్యూస్ చేస్తున్నారంటే ఫుల్ వీడియోలు చూడాలి, ప్రోమోలు చూసి నమ్మదు. అది ఏ సిచ్యువేషన్ అలా చెప్పారు? ఆ సిచ్యువేషన్ ఏం చెప్పానంటే, అక్కడ డి వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారో సమ్ కైండ్ వస్తే, నేను ఆడేమన్నా అంటే డి నన్ను ట్రస్ట్ చేస్తుంది కాబట్టి నన్ను ఫీమేల్ కంటెస్టెంట్లని ఇస్తుంది. మీకు అర్థమవుతుందా? సో ఎందుకంటే ఒక ఫీమేల్ కంటెస్టెంట్ ఒక కొరియోగ్రాఫర్కి వస్తుందంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఆ కొరియోగ్రాఫర్ క్యారెక్టర్ కూడా బాగుండాలి అట్ ద ఎట్ పాయింట్. అంటే ఆ ఫీమేల్ని, ఎందుకంటే ఒక అబ్బాయిని మెయింటైన్ చేయడం వేరు, ఒక అబ్బాయి కంటెస్టెంట్ని మెయింటైన్ చేయడం వేరు, ఒక అమ్మాయి కంటెస్టెంట్ని మెయింటైన్ చేయడం వేరు, ఎందుకంటే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు ఎప్పుడు ఫీమేల్ కంటెస్టెంట్ ఇచ్చింది, ఎందుకంటే కన్నా అయితే బాగా చూసుకోగలడు, ఆ దగ్గర ఇట్లా ఫీమేల్ కంటెస్టెంట్ త్రూ ఏం ప్రాబ్లం రాదు, హీ విల్ లైక్ అతను మంచి చూసుకోగలడు, మంచి కేర్ తీసుకోగలడు అనే పాయింట్ ఆఫ్ మీద మాకు వచ్చిందనమాట. నిజంగానే మీరు వాళ్ళు అన్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా ఆ కేర్ తీసుకుని వాళ్ళు ఏ నమ్మకంతో అయితే మీకు ఇచ్చారో అలానే మీరు? నాకు అందుకోసమే మీరు చూసుకుంటే ఏదో నేను మాట్లాడడానికి ఫ్లట్టింగ్ అని అవి అని ఇవి అని చేస్తుంటాను కాదు. కొంతమంది అమ్మాయిలకి ఏంటంటే బయటకి చెప్పని వాళ్ళు ఉంటారు కదా, అలా బయటకు రానివి ఏమైనా ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నాను. నా దగ్గర నా ఫీమేల్ కంటెస్టెంట్లు ఉన్నారు కదా, ఎంత మంది ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోపెట్టమంటే నేనే వచ్చి మీ ముంగట కూర్చోపెడతా. జస్ట్ కన్నా కోప్పడతాడు, కన్నా ఒక సీరియస్ అవుతాడు. నాకు వర్క్ విషయంలో ఎవరైనా ఫ్యాషనేట్గా లేకపోతే నేను అఫ్కోర్స్ సీరియస్ అవుతా. ఏం చేస్తున్నావు, ఇంటికి వెళ్ళిపోమంటా, నేను టికెట్ బుక్ చేస్తా, ఇంటికి వెళ్ళిపోమంటా. ఆ విషయం వదిలేసి కన్నా కనుక మిస్బిహేవ్ చేసినట్టు కానీ, ఎందుకు ఓవరాల్
స్టేజ్లోనే మా కంటెస్టెంట్ ఎందుకు వేరే అమ్మాయిలకి కానీ వేరే వాళ్ళకి కానీ అంటే నా ఫీల్డ్లో ఉన్నంత వరకు అయితే నేను ఏ అమ్మాయిని కానీ ఎక్కడ నేను ఎవరితో లైక్ అంతా పెట్టుకోను. ఇప్పుడు నాకు కూడా ఉన్న రిలేషన్ కానీ నాకున్న బ్యాక్లో ఉన్నా కూడా నాకు మన డీ సైడ్ కానీ నా డాన్స్ సైడ్ కానీ వీళ్ళు ఎవరు లేరు నాకు రిలేషన్. ఎందుకంటే నా వృత్తిలో నేను ఎవరిని ఇప్పుడు వరకు ఆ కనెక్షన్ బిల్డ్ చేయలేదు అంతే. ఓకే. సో అలా అది మెయింటైన్ చేస్తాను ఎక్కువ. ఇప్పుడు డీ అనే కాదు, ఏదైనా ఈ ఫీల్డ్లో యాక్టింగ్ అవని ఆర్ డాన్స్ టాలెంట్ కన్నా కమిట్మెంట్స్ ఆర్ రికమెండేషన్స్ రిలేషన్షిప్స్ ఇవి ఉంటేనే వర్కౌట్ అవుతుంది అనేది బయట చాలా గట్టిగా ఉంది. ఇది నిజమేనా? ఇది చాలా వరకు నిజమే. ఎందుకంటే మీరు ఫేస్ చేశారా పర్సనల్గా? నేను అమ్మాయిని కాదు కదా. అమ్మాయిలు కాకపోయినా ఐ మీన్ నేను విన్నాను అబ్బాయిలకు కూడా అక్కడక్కడ ఉంటుంది. అలా ఉంటే నేనే ఫస్ట్ వెళ్తా, చెప్పండి ఎక్కడుందో. రెడీ, నాకు లేడీ డైరెక్టర్ వచ్చి కన్నా నువ్వు నాకు కమిటీ రెడీ ఐఎమ్ రెడీ అంటా నేను. ఓకే. అలా అని కాదు, అంటే గర్ల్స్ ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూ జరిగే ప్రాసెస్లో కూడా చాలా కమిట్మెంట్స్ నడుస్తుంటాయి. అది ఇండస్ట్రీలో లైక్ చాలా తక్కువ, బయటకి రావడం తక్కువ. ఎందుకంటే అమ్మాయి ఏం ఆలోచిస్తుంది, ఎవరో ఒక్కరు బయటకు వస్తారు. బట్ చాలామంది దీన్ని ఎవ్రీడే ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఇండస్ట్రీలో ఇప్పుడు మీకు గనక అమ్మాయిలు లైక్ మీకు ఒకటే చెప్పేది ఏంటంటే టాలెంట్తో వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కమిట్మెంట్ ఇలా అడుగుతున్నారు అంటే మీరు దాన్ని ఓపెన్ అప్ అవ్వండి. మీరు ఇండస్ట్రీని మంచిగా అంటే ప్యూర్గా చూడాలి అంటే అడ్జస్ట్ అవ్వద్దు. ఏవైనా ఉన్నా కూడా మీరు బయటకు ఓపెన్ అప్ అవ్వాలి. నేను ఇలా ఉంటేనే చేస్తా, నీకేంది కమిట్మెంట్ ఇచ్చేది, నీకు నా టాలెంట్ బాగాలేకపోతే చెప్పు, కావాలంటే నెక్స్ట్ ఆడిషన్లో నా టాలెంట్ బిల్డ్ చేసుకొని వస్తా. కానీ సో కమిట్మెంట్కి లొంగే ఈ మైండ్ సెట్ అయితే నాకు లేదు అని ఓపెన్గా చెప్పడం కానీ, మరి ఎక్కువ ఫోర్స్ఫుల్ అయితే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానీ, మీరే అవేర్గా ఉండాలి. కానీ ఎందుకు ఎవరంటారు అసలు అమ్మాయిలు? దానికి ఏమన్నా రీజన్ ఉందా పర్టికులర్గా? కంప్లైంట్ చేయరు, బయటకు రానివ్వరు, వాళ్ళు ఎంత హర్ట్ అయినా. ఇప్పుడు బయటకి రారు, ఎంత హర్ట్ అయినా చేయరు అంటే ఇట్స్ మొత్తం అలా ఫ్యామిలీ ప్రెజర్ కూడా అలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మాయిలు కూడా ఒక పాయింట్లో ఏం ఆలోచిస్తారంటే ఇది మా అమ్మ నాన్న విషయానికి వస్తే మా అమ్మ నాన్న ఇజ్జత్ పోతుంది, మళ్ళీ మా మమ్మీ డాడీ ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది, మా ఇంటి చుట్టోళ్ళు ఏమనుకుంటారు, ఈ నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురు ఏమనుకుంటారు అనే ఈ ప్రెజర్ కూడా ఒక అమ్మాయిలో ఉంటుంది. కాబట్టి సో దాన్ని ఓవర్కమ్ చేసి వాళ్ళు బయటకు రావడానికి భయపడుతూ ఉంటారు బేసిక్గా. అండ్ బేసిక్గా ఇందులో అమ్మాయి తప్పు అన్నాను. ఎందుకంటే ఒక అబ్బాయికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నలుగురు మాట్లాడుకున్నా పెద్ద ఫరక్ పడదు అంటారు. బట్ ఒక అమ్మాయిది జరిగితే నలుగురు మాట్లాడుకోవడం, దాన్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడం, అంటే ఒక క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారు. సో సొసైటీ అలా ఉంది కాబట్టి సో గర్ల్స్ కూడా ఆ వేలో వాళ్ళు అక్కడ ఇక తప్పించుకోవడానికి ఇంకా సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ వీళ్ళు వాళ్ళు కాదు, కానీ సొసైటీ బాగాలేదు అంతే. యాక్చువల్గా మిమ్మల్ని ఎందుకు అడిగానంటే మీ కంటెస్టెంట్స్ అందరూ ఫీమేల్స్ కాబట్టి సో ఖచ్చితంగా మీకు షేర్ చేసుకునే ఉంటారు. యా, నా కంటెస్టెంట్స్ ఎందుకు వాళ్ళందరూ ఇప్పటికి కూడా వాళ్ళు నా దగ్గరికి వచ్చే ముందు కూడా నేను వాళ్ళ పేర్లు కూడా కొందరివి తీయను. వాళ్ళు నా దగ్గరికి నా కంటెస్టెంట్స్ వచ్చే ముందు ఇట్లా లైక్ ఇలా ఉంది, ఆపర్చునిటీ ఇది ఉంది అనుకొని పిలిపియడం, మీటింగ్కి పిలిపియడం. సో మాట్లాడుతూ సంథింగ్ అట్లా మిస్బిహేవ్గా వెళ్ళడం అలా చేయడం నాకు చెప్పారు. అంటే వాళ్ళని కాదు, నా ఫ్రెండ్స్ కానీ ఇండస్ట్రీలో ఉన్న కానీ చాలా మెంబర్స్ నాకు ఇవన్నీ థింగ్స్ షేర్ చేశారు ఇవి. బట్ నేను ఒకటే చెప్పగలను, ఏం చెప్తా వాళ్ళకి, ఇంకా ఇట్స్ హర్ లైఫ్. నేను ఒకటే అంటాను, నువ్వు వెళ్తే బయటకు వెళ్ళి ఓపెన్ అప్ అయ్యి చెప్పు, లేకపోతే కంప్లైంట్ ఇచ్చేసా అన్నా కూడా లేదు మాస్టర్ లైక్ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగుండదు, మళ్ళీ ఇండస్ట్రీలో వెళ్ళనీయకుండా ఆపేస్తారు, మళ్ళీ ఇవి చెయ్యనియరు, నీకు ఇవన్నీ అవసరమా, పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళిపో, పెళ్లి చేసుకొని ఇవన్నీ నీకు అవసరమా, పెళ్లి చేసుకొని గమ్మున ఉండు, ఇంట్లో ఉండు, నీకు ఇండస్ట్రీ అవసరం లేదు అంటే వాళ్ళ ఫీల్డ్ని ఎక్కడ ఆపేస్తారు, వాళ్ళ టాలెంట్ని ఎక్కడ ఆపేస్తారని వాళ్ళు కూడా భయపడుతుంటారు బేసిక్గా. ఓకే. ఇప్పుడు జడ్జెస్ కూడా ఫేవరెటిజం అయ్యి చూపిస్తూ ఉంటారా? లేదండి, అది జడ్జెస్కి అడగండి మీరు. నేను ఆఫ్టర్ ఆల్ కొరియోగ్రాఫర్ కంటెస్టెంట్ ఫేస్ చేయలేదా అలాంటివి? అన్ని షోస్ చేశారు కదా. అంటే లైక్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఎందుకంటే లైక్ మీరు చూసుకుంటే శేఖర్ మాస్టర్కి నేను చాలా ఇష్టం. ఎందుకంటే శేఖర్ మాస్టర్కి నేను చాలా క్లోజ్ ఉంటా. అన్న నాకు సాంగ్స్కి ప్రొడ్యూస్ చేయడం కానీ, నేను అందరికన్నా లైక్ అందరు ఉండేలాగా లైక్ నేను కూడా కొంచెం శేఖర్ మాస్టర్తో చాలా క్లోజ్ ఉంటా. బట్ ఎప్పుడు వెన్ ఇట్ ఈస్ కమ్ టు కాంపిటీషన్ అని అక్కడ వరకే జడ్జ్ చేస్తారు.
లైక్ ఇప్పుడు నేను ఫేవరెట్ అని నాకు కొంచెం ఎక్కువ చేయొచ్చు కదా అన్న, అంటే ఆయన దగ్గర నేను చేయడం, ఆయన దగ్గర కలిసి వర్క్ చేయడం, ఆయన పక్కనే ఉండడం. సో ఆయన నాకు ఫేవరెటిజం చూపించాలి బేసిక్గా మీరు అనుకుంటే. బట్ ఆయన ఎప్పుడు అలా చేయలేదు. బాగుంటే బాగుంది అన్నారు, బాగాలేకపోతే బాగాలేదు అన్నారు. సో నాకు అదైతే నేను ఎక్కడ ఫేస్ చేయలేదు. బట్ ఏమో మేబీ ఉంటే అంటే ఉండొచ్చు. ఫైనల్స్లో నేను బయట కూడా విన్నాను, చూస్తే రన్నర్ ఎవరుంటారో కొంచెం వీళ్ళే బెటర్గా ఉంది కదా, బట్ ఎందుకు వాళ్ళు విన్ అయ్యారు అనే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి చాలా షోస్. నా విషయంలో కూడా మీరు చాలా అలా ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు అక్కడ ఫేవరెటిజం అనేది ఉంటుందా, లేకపోతే కొనేస్తున్నారు అక్కడ కూడా డబ్బులతో? లే డబ్బులతో కొనే అంత సీన్లు ఏం నడవవు అవన్నీ, ఇట్లా మాటలు. అదే చెప్తున్నాను కదా, ఒకటే మాట, గెలిచినోడు నాకు ఈ షో గెలిచినోడు నాకు ఇవన్నీ చేశాడు అనిపిస్తుంది, ఓడిపోయినోడు ఫేవరెటిజం చేశారు, పొలిటీషియన్ చేశారు, అవి చేశారు ఇది చేశారు అంటారు. ఇట్స్ కామన్, అవన్నీ బేసిక్గా నడిచేవి ఇవన్నీ. సో అలా ఏముండదు, ఇట్స్ ఫేర్ డీల్సే ఉంటాయి, మొత్తం ఫేర్గానే నడుస్తుంటుంది అంతే. ఓకే, ఇప్పుడు మీరు యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా చేసినప్పుడు ఏదన్నా ఇష్యూస్ ఆ కంటెస్టెంట్స్తోనో లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళతో ఏదైనా ఇష్యూస్ వచ్చి మధ్యలో వదిలేసి రావడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? యా, మీ ఆ గ్యాప్లోనే చాలా ఉన్నట్టున్నాయి, ఒకటి కాదు. లే ఒక్కటే ఉంది. ఓకే, అంటే నేను మధ్యలో వచ్చేసాను అంటే ఇన్ ద సెన్స్ నా హెల్త్ ఇష్యూ వల్ల వచ్చేసాను, బట్ ఎవరితో నాకు ప్రాబ్లమ్స్ అలా కాదు. సో వచ్చేసాను లైక్ హెల్త్ ఇష్యూ వల్ల. లైక్ నేను అప్పుడు మేము ఫైనల్స్కి క్వాలిఫై అయ్యి ఉండే, బట్ అప్పుడే నా హెల్త్ ఇష్యూ అవ్వడం, నేను కుట్ అవ్వడం జరిగిందనమాట. సరే, ఈ కాసేపు డాన్స్ని పక్కన పెడితే మీరు కొంచెం ర్యాప్ సాంగ్స్ కూడా పాడతారని విన్నాం. యా, కొంచెం నా కోసం మా ఆడియన్స్ కోసం ఒకటి అలా వదలొచ్చుగా. ఏంటి లైక్ ఒక సాంగ్ పాడాలా? అంటే ఆల్రెడీ ఇది రిలీజ్ సాంగ్ పాడతా. ఓకే, ఓకేనా? సో అదేంటంటే, కాలం గతమును మరిచినదే, మౌనం మాటను విడిచినదే, అందం మోసం చేసిందే, ప్రేమే కోపం చూపిందే, అంతా తెలియక జరిగిందో, ఎంతో తెలివిగా చేసిందో, మనసులో విషమే దాచావే, నవ్వుతూ నన్నే చంపావే. అంతే. పాడారు, రాయడం కూడా మీరే రాశారా? యా. గట్టిగా ఏదో బ్రేకప్ ఉన్నట్టున్నాయి. యా, అలాంటివి జరిగినప్పుడే ఇలాంటివి వస్తాయి అన్నమాట. ఎన్ని బ్రేకప్స్ తెలుసుకోవచ్చా? అది వేలల్లో లెక్కెట్టేది కాదండి. బ్రేకప్ అది అలా కాకుండా ఇంకో వర్షన్లో ఏదన్నా పాడండి. ఇంకొక వర్షన్ వినాలంటే వీళ్ళ ఛానల్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఆ డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టిస్తాం, మీరు వినండి అక్కడ వెళ్ళి. కాదు, వద్దని అలా చెప్పేస్తున్నా, పేమెంట్ ఇస్తాయి కానీ మీరు ఆడరా? అంటే ఇప్పుడు మీరు నాకు ఎంత ఇస్తున్నారు చెప్పండి, ఈ ఇంటర్వ్యూకి నాకు ఎంత ఇస్తున్నారో నాకు చెప్పండి ఇప్పుడు. మీరు మంచిగా నా కోసం పాడేస్తే ఆ లెక్కలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. అంటే లెక్కలు ఇన్ ద సెన్స్ మీరేమనుకున్నారో తెలియదు, నేను ఒకటి అనుకున్నాను. అమ్మో, అబ్బాయిల కన్నా అమ్మాయిలే డేంజర్గా ఉన్నారు చూడండి భయో, డ్రమ్ములు కాదు లెక్కల్లో కూడా. నా కోసం పాడొచ్చుగా. మీకోసమా? మీకోసం కాదు కానీ మన ఆడియన్స్ కోసం పాడతా నేను. ఓకేనా? దునియాదారి కాదు మేము, దోస్తాని చేస్తాం, ఎక్కువ తక్కువ చేస్తే గర్దన్ తిప్పేస్తాం, దగ్గరికి రా చోటే చాక్లెట్ ఇప్పిస్తాం, దుస్మాని చేస్తే చుక్కలు చూపిస్తాం, ఎవరు లేరు తోడు మనకి చెప్పేటోళ్ళు, కొంతవరకు చూసే వీళ్ళు, కుళ్ళుకుంటూ వేచే వాళ్ళు, వెనకే నవ్వే వాళ్ళు, సుల్లి మీద ఈ కవీలు, కాకు బయ్య నువ్వు ఫీలు, పీకలేవు ఎంటికాలు, ఈడ చెప్పేటోళ్ళు ఎక్కువ చేసేటోళ్ళు తక్కువ, శనివారం చికెన్ తింటే ఎందుకంత తప్పు, సోది మాట చెప్పేటోని వాణ్ణి జరా ఆపు, గురాయించాలు బయట దించు నీ చూపు. సో దిస్ ఇస్ ఫర్ మై సాంగ్. ఎలా అనిపించింది? ఎప్పుడైనా మీకు కావాలంటే మాకు అవసరం లేదులే కానీ. అంటే అది కాదండి బాబు, ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఎప్పుడైనా డ్యాన్స్ నేర్చుకోవాలంటే నా దగ్గరికి రండి, నేను నేర్పిస్తాను. అంటే నా వెనకాల చాలా హిస్టరీ ఉంది, అంటే నేను నా ఎక్స్పీరియన్స్ అంటే నేను నమ్మకంగా జాయిన్ అవ్వచ్చా? నేను అసలు క్లాసెస్ నడపట్లేదు. ఓకే, సో చెప్తున్నా, మీకు ఎప్పుడైనా డాన్స్ నేర్చుకోవాలంటే నా దగ్గరికి రండి. ఓకే సార్. సరే, ప్రస్తుతానికి అయిపోయినాయి వదిలేసేయండి. ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారు లైన్లో? మీరు ఎంతమందికి ప్రపోజ్ చేశారు? ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎవరు లేరు, ఉంటే మీకు చెప్తా, మీకే ముందు చెప్తా. నిజాలు మాట్లాడండి. నిజంగా లేరు ఎవరు, ఉంటే నాకు చెప్పడానికే ముందు. ఇవన్నీ చెప్పిన నాది ఒకటి చెప్పడం. ఎంతమంది ప్రపోజ్ చేశారు? అదే చాలామంది చేశారు. ఎవరు నచ్చలేదా మరి? అంటే ఇప్పుడు తినే కంచం దగ్గర 100 కూరలు ఉన్నాయని అన్నీ తినం కదండి.
సో ఏదో ఒకటి తింటాం. సో ఎట్టటైనా ఒకటి తినేటప్పుడు ఏ కూర మీతో తిన్నారో తెలుసుకోవచ్చా? ఏ కూర అంటే చికెన్ తిన్నా, చికెన్ లెగ్ పీసులు తిన్నా, సో పెద్ద పెద్ద మటన్ పీసెస్ తిన్నా. ఇంకేం చెప్పాలండి బాబు, మీరు ఇలా అడుగుతుంటే నాకు చాలా మొహమాటంగా ఉంది. మొహమాటం అంటేనే ఎంత చెప్పారంటే ఆ మొహమాటం లేకపోతే ఇంకెన్ని జరుగుతాయో. ఓకే, ఓన్లీ ఆ చికెన్ లెగ్ పీస్లు అవేనా, ఇంకేమైనా తింటారా? అంతే అండి, నాన్ వెజ్లో నాకు అదే ఇష్టం. వెజ్ అసలు ముట్టుకోరేమో. వెజ్ 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 కిందకి రావు కదండి అవన్నీ. అవునా, నాకు తెలియదు. అంటే మీరంటే ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి చెప్తా, తెలుసుకోవడానికి వచ్చాను యాక్చువల్లీ. అంటే తెలుసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదో చేద్దామని కాదు, ఉపయోగపడుతుంది కదా. ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది అంట, చూడండి. ఆ విధంగా కాదు, అంటే రేపు ఏమో మీరు ఇంకా పెద్ద సెలబ్రిటీ బిగ్ బాస్కి వెళ్ళిపోయి వెళ్తే, ఒకప్పుడు నేను ఇంటర్వ్యూ అంటే బిగ్ బాస్కి వెళ్తేనే పెద్ద సెలబ్రిటీ అవుతారా? మీరు ఆల్రెడీ అదే సెలబ్రిటీనే, అప్పుడు ఇంకా వచ్చేసి అప్పుడు ఇంటర్వ్యూ దొరుకుతుందో దొరకదో, ఇప్పుడు ఇవన్నీ అప్పుడు రివ్యూ కింద నేను యూస్ చేయొచ్చు అని. ఇంటర్వ్యూ కాకపోయినా నేను నార్మల్గా దొరికేస్తానులే, నో ప్రాబ్లం. కాల్ చేయండి నాకు. అంత ఫ్రీగా ఉన్నారా? ఫ్రీ, అమ్మాయిల కోసం ఫ్రీగానే ఉంటానండి బాబు. అదే ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను కానీ బట్ అంత టైం, మీ టైం వేస్ట్ చేయాలి, నా టైం వేస్ట్ చేసుకోవాలని కాబట్టి సో ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఒక సింపుల్గా ర్యాపిడ్ ఫైర్తో. రెడీగా ఉన్నారా? బ్రేకప్ కంటే వర్స్ట్ పెయిన్ ఇంకొకటి ఉందా? ఎందుకు అందరు బ్రేకప్ అంటారు? ఎప్పుడైనా అబ్బాయిలకి అడగండి జిప్లో ఇరుక్కుందా అని, దానికన్నా మించి ఇంకొకటి ఏది ఉండదు. నైస్. కన్నా ఒంటరిగా ఉంటే ఏం చేస్తాడు? ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటా. కన్నా ఎలాంటి కలలు కంటాడు నిద్రపోయినప్పుడు? నాకు ఎట్లా అంటే ఇట్లా ఒక 1,00,000 రూపాయలు దొరికింది, 1,00,00,000 రూపాయలు లాటరీ వచ్చింది అని సంతోషంగా వెళ్ళి షాపింగ్కి వెళ్ళే లోపల మా అమ్మ వచ్చి లేపేస్తుంది. నాకు అలాంటి కళ్ళు వస్తున్నాయి నాకు ఈ మధ్య. ఓకే, ఒక 100 మంది అమ్మాయిల్ని ఒక రూమ్లో వేసి మిమ్మల్ని ఆ రూమ్లో పెట్టేస్తే ఏం చేస్తారు? అడిగితే అడిగారు కానీ అవ్వ ఎంత బాగుందో. రెడీగా ఉంటారే. ఏం చేస్తారా, ఏం చెయ్యను అడగండి మీరు. ఓకే, కన్నాకి ఇప్పటి వరకు బెస్ట్ వచ్చిన కాంప్లిమెంట్స్? నాకు డీ టైంలో శేఖర్ మాస్టర్ నీ డౌన్ అయ్యి నాకు హ్యాట్సప్ కొడతారు, లైక్ నా కొరియోగ్రఫీ పర్ఫార్మెన్స్కి. సో ద బెస్ట్ కాంప్లిమెంట్ అదే నాకు. తిట్లు? తిట్లా మా అమ్మ చిన్నప్పటి నుంచి తిడుతూనే ఉంటుంది కదా నన్ను, దాంట్లో బెస్ట్ అనేం లేదు, అన్ని బెస్టే. ఫేవరెట్ కొరియోగ్రాఫర్? ఫేవరెట్ అంటే ఇండస్ట్రీలోనా డీలోనా? ఓవరాల్గా? ఓవరాల్గా ఫేవరెట్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టరే నా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. ఓకే, ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరోనా? అంత వద్దండి, ఫేవరెట్ హీరో. ఫేవరెట్ హీరో వచ్చేసి ఇద్దరు ముగ్గురు ఉన్నారు నాకు. లైక్ ఎన్టీఆర్ సార్ అంటే ఇష్టం, ప్రభాస్ అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ సార్ అంటే ఇష్టం. ఒక్కరంటే ఎన్టీఆర్ సార్. హీరోయిన్? నువ్వే వేస్తాడు భయ్యా. హీరోయిన్ చెప్తా ఇను, సాయి పల్లవి అంటే ఇష్టం. నేనని చెప్పాను కదా. ఏదో జోక్ చేసా. ఏదో రోజు నేను కూడా హీరోయిన్ అవుతాను బాబు, అవుతాను. ఓకే, మీరు అమ్మాయిల్లో ట్రెడిషనల్గా ఉంటే ఇష్టపడతారా, వెస్టర్న్తో ఉంటే ఇష్టపడతారా? అమ్మాయి అయితే చాలు ఇష్టపడతాను నేను. ఎలా ఉన్నా గురించి తెలిసి కూడా ఈ క్వశ్చన్ నేను వేసాను చూడండి, నా అది బుద్ధి తక్కువ. ఓకే, డాన్స్ ఆర్ ర్యాప్? డాన్స్. ఇండోర్ ఆర్ అవుట్డోర్? అఫ్ కోర్స్ ఇండోరే. అవుట్డోర్లో అందరు చూసేస్తారు, మళ్ళీ బాగుండదు. అంటే మీరు డాన్స్ ఓన్లీ ఇండోర్లోనే వేస్తారా? అంటే అదా, ఐ థింక్ వాట్ మీరు ఓకే ఓకే. అండ్ ఫైనల్గా కన్నా ఆర్ విజయ? విజయ్ ఎవరు? ఓకే, మీ పేరు విజయానా? అయ్యో అయ్యో, నాకు ఇప్పుడు చెప్పారు మరి విజయ అని. పేరు తెలియకుండా ఎంతసేపు ఇంటర్వ్యూ ఎలా ఇచ్చేస్తారు మీరు? హాయ్ అండి, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. నేను అది ఇంకా పేరు అని చెప్పాను నేను, చెప్పారా? లేదని చెప్పండి, నిద్రపోయారుగా మీరు మంచిగా. కన్నా ఆర్ విజయ్? ఆఫ్ కోర్స్ విజయనే. కన్నాతో కన్నకి ఎలా సాటిస్ఫాక్షన్ వస్తుంది చెప్పండి? విజయ్తో వస్తుంది. ఇంకా ఇలాంటివి ఏమైనా అడగాలని ఉందా ఇంకా కొన్ని? సార్, ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయలేదు, ఇకపై కూడా ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయకూడదని మీ ఇంటర్వ్యూ ద్వారా నేను ఫిక్స్ అయిపోయాను. లైఫ్లో బెస్ట్ డెసిషన్ చేసుకున్నావు ఏంటంటే ఇంటర్వ్యూవే చేయకు నువ్వు.
ఇగో ఈ యాంకర్ ఇవన్నీ వదిలేసే బెస్ట్ డెసిషన్ హీరోయిన్గా చెయ్యి మస్తు సెట్ అవుతావు సినిమాలో నువ్వు. అవునా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా చాలామంది అన్నారు కానీ ఓకే ఓకే అదంతా తర్వాత. మీరు ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తుంటారు? ఇలాంటి అబద్ధాలు చెప్తూ ఉంటా. మీకు ఇంకో విషయం తెలుసా, క్యూట్ పీపుల్స్ ఎందుకు బిజీగా ఉంటారో? ఎందుకు? నేను ఇప్పుడు బిజీ ఉన్న తర్వాత చెప్తా. అయితే నేను కూడా బిజీ. బై వర్స్.